కేసులను వెంటనే ఎత్తివేయాలి. అక్రమ ఈడీ కేసులను మోడీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా దేశ ప్రజలకి ప్రజాస్వామ్యంలో హక్కులు ఉండాలని, అదేవిధంగా కులగణన జరపాలని, సమాజంలో ఎంత కులం ఉందో ఆ కులానికి సంపదంతా చెందాలని ప్రజలంతా ముక్తకంఠంతో, అదేవిధంగా రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే, మరి ఒకవైపున ఈ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంటే దాన్ని దారి మళ్లించడం కోసం గాంధీ కుటుంబం మీద అన్యాయంగా అక్రమంగా ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి ఒక ముచ్చలాంటిది అని తెలియజేస్తా ఉన్నాం. మేమున్నాం ఈ దేశంలో స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం ఇచ్చింది మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా గాంధీ. ఇలాంటి వ్యక్తుల వెంట మేము ఉన్నాం. ఆ కుటుంబం వెంట ప్రజలంతా ఉన్నారు. ఈ ప్రజలందరికీ తెలుసు ఎవరు అవినీతి పరులు, ఎవరు దేశం కోసం పనిచేశారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. మోడీకి కానీ ఆ పార్టీకి కానీ స్వాతంత్రోద్యమంలో ఎక్కడైనా భాగస్వామ్యం ఉందా? ఆనాడు ఎక్కడుంది ఈ పార్టీ? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు వచ్చి ఆ రోజు దేశం కోసం పోరాడిన వాళ్ళ మీద, ఆ కుటుంబం మీద ఈరోజు ఛార్జ్షీట్ వేయడం అంటే దేశ ప్రజలు ఎవరు కూడా సహించారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మోడీ. ఇవి అనుకుంటున్నామేమో ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వచ్చాయి. ఒకవైపు రైతులు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది. ఒకవైపున ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వారు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది. ఒకవైపున నిరుద్యోగులు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది. ఒకవైపున రాజ్యాంగం రక్షించాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈరోజు దేశంలో మేధావులు చెప్పే రోజు వచ్చింది. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా ఈ పార్టీకి నేతృత్వం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి పక్షాన ఉంటాం. ఎంత దూరమైన వెళ్తాం, అవసరమైతే జైలుకి వెళ్తాం. కానీ నీ ఉడత ఊపులకో, నీ బెదిరింపులకో, నీ తాటాకు సభ్యులకో భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదిరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీతో ఏమీ కాదు కాంగ్రెస్ పార్టీ, నేను ఏమీ చేయలేమని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్న తరుణంలో ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా ఈరోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మేమంతా మీ వెంట ఉన్నాం. రాహుల్ గాంధీ అడుగు ముందుకై మీ వెనకాలే మేము ఉంటాం. ఎంత దూరమైన వెళ్తామని తెలియజేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమైనటువంటి సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భంగా యావత్ భారతదేశంలో, అలాగే అన్ని రాష్ట్రాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా నిరసన కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. చాలా అన్యాయం, దారుణం. వాళ్ళ అవసరమైనప్పుడల్లా కొన్ని అంశాలని బయటికి తీస్తూ, వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ వచ్చినాడల్లా ఇటువంటి కేసుల్ని బయటికి తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి భయంభ్రాంతులకి గురి చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఈ కేసులు మళ్ళీ ఈరోజు మరి దాదాపు 661 కోట్లకి ఈ ఆస్తుల్ని జప్తు చేయాలనేటటువంటి నోటీసులు ఇచ్చి మరి సోనియా రాహుల్ పైన ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఈ కేసు 2010-11 ప్రాంతంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించి ఆ రోజే అలహాబాద్ హైకోర్టులో, ఢిల్లీ కోర్టులో కూడా వేసినప్పుడే దీని మీద అన్ని రకాల విచారణలు, ఎంక్వైరీలు జరిగి ఈ కేసులో ఏమీ లేదు, ఇది నిరాధారమైన కేసు అని చెప్పి ఆ రోజే కోర్టు తేల్చి చెప్పితే వాటిని మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ కుటుంబాన్ని అమాస్పాలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తుకు తీసుకొచ్చి గాంధీ కుటుంబం కరెక్ట్ కాదు, మేమే బీజేపీయే కరెక్ట్ అనిపించడం కోసం కుటిల రాజకీయాలు చేస్తున్నారు. మీలాగా మేము అదానీలు, అంబానీలు, నీరవ్ మోడీలు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి ఫ్యామిలీ కాదు గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. నాటి నేటి మోతీలాల్
జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు జాతికి అంకితం అయ్యి ఈ దేశ ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళే తప్ప ఆస్తుల కోసం కాదు, లేకపోతే మనీ లాండరింగ్ కేసులు లాంటి వాటిలలో దూరి ఈ దేశంలో ఏదో తప్పుడు విధానాలను అవలంబించేటటువంటి వ్యక్తులుగా కాదు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ కావచ్చు, మత కులాలకి బలైపోయి ఈ దేశంలో శాంత సమానత్వం కోసం ప్రాణాలను బలిపెట్టుకున్న కుటుంబం వాళ్ళకి. మా చిన్నప్పుడే మేము పుట్టకముందే కొన్ని వేల కోట్ల ఆస్తులుంటే ఆ ఆస్తులన్నింటినీ కూడా జాతికి అంకితం చేసి మోతీలాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే ఇచ్చారు. ఈ రోజు మీరు ఇచ్చేటటువంటి ఈ బ్యాంకుల్లో కొంచెం గొప్ప వాటి కోసం తప్పుపడే కుటుంబం కాదు. మీలాగా నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి మోచేతి నీళ్లు తాగే కుటుంబం అది కాదని చెప్పి నువ్వు తెలుసుకోవాలా. నీ ఉడతూపులకి, నీ తాటాకు చెప్పులకి కాంగ్రెస్ పార్టీ భయపడదని చెప్పేసి మీరు విత్డ్రా చేసుకునేంత వరకు కూడా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. కేసులు బయట తీసి ఛార్జ్ షీట్లు వేయటం అనేది అసహ్యంగా ఉన్నది. అది తలుసుకుంటేనే ఒక మహిళని ఎన్నో రోజులు తిప్పి కేసు ఇది చేసి కేసు అయిపోయిన కేసును మళ్ళీ ఇప్పుడు తిరగతోడి మళ్ళీ అంటే బీహార్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ వచ్చే ముందు ఈడీలు ప్రతి వాళ్ళ నాయకులు ప్రతి నాయకులకి ఈడీలు పంపించడం అలవాటైపోయింది బీజేపీకి. ఇలాంటి పనులకి మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరిగింది. జిఎస్టీ ఆఫీస్ ఎదురుగానే ఆ గాంధీ ఫ్యామిలీ త్యాగ ఫలితమే మనందరం ఇలా ఉన్నామనేది అందరూ తెలుసుకోవాలి. బీజేపీ అరాచకాలని మనం బయట పెడుతున్నాము, ఎండగడుతున్నాం అనే ఉద్దేశంతో ఈడీని బయట తీసి మళ్ళీ ఈడీ కేసు పెట్టడం అనేది అసహ్యకరమైన, మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు అందరం కూడా నిరసన తెలియజేస్తూ దీనికి ఎంత దూరమైనా మేము కూడా సహాయ సహకారాలు రాహుల్ గాంధీ గారి వెంటే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ పత్రికా విలేకరులకి వీడియో వాళ్ళందరి ముందు కూడా తెలియజేయడం జరుగుతుంది.